ఎన్నో అక్రమ కేసులు దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మా గ్రామం నుంచి మొత్తం 1100 కుటుంబాలు మేము బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వారి వారి బంధువుల వద్ద తెలంగాణలో మరియు ఇతర ప్రాంతాల వద్ద నివాసం ఉంటున్నారు. మరి ఈ 20 నెలల కాలంలో ఏమి సాధించారు టీడీపీ నాయకులు? మమ్మల్ని కొట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చంపాలని చేయడం మీరు చేసినటువంటి అదేనా మీరు సాధించింది? దయచేసి ఇప్పుడైనా మేల్కోండి టీడీపీ కార్యకర్తలరా. దయచేసి మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిన్నెల్లి గ్రామం చాలా మేజర్ విలేజ్ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీ ఈరోజు ఎందుకు పనికి రాకుండా పోయింది? దయచేసి ఇప్పుడైనా కూడాను మనందరం కలిసికట్టుగా ఒక రాజీ మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎటువంటి గొడవలకు తావు లేకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దయచేసి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అక్రమ కేసులు, ఇటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం, దీనివల్ల మీరు భయపడతారనుకుంటున్నారు. దయచేసి మీరు చంపాలనుకోవటం మొత్తం అర్థం చేసుకోండి. భవిష్యత్తు చాలా మీకు కూడా అదేవిధంగా మేము ఎంతైతే ఇబ్బంది పడుతున్నాం మీరు కూడా అదేవిధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. పిన్నెల్లో మందా సాల్మా మీద జరిగినటువంటి హత్య గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు, పిన్నెల్లి గ్రామానికి ఎప్పుడైనా వస్తామని చెప్పి అన్నారు. కానీ మేమే కొంత టైం తీసుకున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంతో గట్ట పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా గ్రామంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది. దయచేసి సంబంధిత అధికారులు పెద్ద మనసు చేసుకుని, ప్రజాప్రతినిధులు పెద్ద మనసు చేసుకుని మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేలా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను.